నామంలో అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది అందరినీ ఈ విధంగా చూడడం, తెలుసుకోవడం. మీ యొక్క విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి మీరు వెచ్చిస్తున్నారు. ఇంకా దేవుడే ఆ యొక్క గొప్ప బహుమానాన్ని ఇస్తాడు తప్పనిసరిగా. అయితే నాకు ఇవ్వబడిన టాపిక్ ద క్రిస్టియన్ యూత్ ఏ స్టైల్ ఆఫ్ లివింగ్. క్రైస్తవ యవనస్తులు జీవన శైలి ఎలా ఉండాలి, ఏంటి, క్రైస్తవ యవనస్తుల జీవన శైలి ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. నోట్స్ పెన్ ఉన్న వాళ్ళు రాసుకోండి, లేకపోతే పేపర్స్ కూడా ఇవ్వబడతాయి. పేపర్స్ కూడా ఉన్నాయి, లేకపోతే పేపర్స్ ఇవ్వబడతాయి లేని వాళ్ళకి. ఇది కూడా ఒక పెన్ ఇక్కడ కూడా ఉంది, కావాల్సిన వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే, క్రైస్తవ యవనస్తులు కలిగి ఉండాల్సినటువంటి విలువలు అని కూడా మనం చెప్పవచ్చు. జీవన శైలి ఏ విధంగా ఉండాలి క్రైస్తవ యవనస్తులు? బహుశా మీకు తెలిసే ఉంటుంది క్రైస్తవ యవనస్తుల జీవన శైలి ఎలా ఉండాలి అంటే, ఏ విధంగా ఉండాలి యవనస్తులు. మీకు తెలిసిన కొన్ని ఆన్సర్స్ చెప్పండి. క్రైస్తవ యవనస్తులు కలిగి ఉండాల్సిన విలువలు, జీవన విధానం ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? క్రీస్తులాగా మనము బ్రతకాలి. ఇక అది అల్టిమేట్, మన ప్రభులాగా మనం ఉండాల్సింది. అయితే కొన్ని విలువలు మనకు ఉండాలి, కొన్ని పద్ధతులు కూడా మనకు ఉండాలి. కొన్ని పద్ధతులు, కొన్ని విలువలు, కొన్నిటిని మనము బాగా అనుసరించాలి, కొన్నిటిని మనము పక్కన పెట్టాలి. అంటే కొన్ని పద్ధతులు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక క్రమశిక్షణ సహితమైనటువంటి జీవితం అనేది క్రైస్తవ యవనస్తుల్లో రావాలి, అది అలవర్చుకోవాలి. క్రమశిక్షణ సహితమైనటువంటి జీవితం, చిన్నగా క్రమశిక్షణలోకి మనము రావాలి. అంటే ఒక ఆర్డర్లోకి, ఒక క్రమంలోకి, మన యొక్క జీవిత నిర్ణయాలలో కానీ, మన యొక్క ఆలోచనలో కానీ ఒక పద్ధతిలోకి మనం వచ్చినప్పుడు, సో అప్పుడు ఒక నిజమైన క్రైస్తవుడు ఇలా ఉండాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఆ విలువలు, ఆ పద్ధతులు, ఆ క్రమశిక్షణ మనకు లేదనుకోండి, ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, అప్పుడు ఎలా అంటే ఇంకెప్పటికీ కూడా ఆ క్రమశిక్షణకి రాదు. ఆ క్రమశిక్షణ రాకపోతే, ఆ క్రమశిక్షణ సహితమైనటువంటి జీవితం మనకు లేకపోతే, క్రైస్తవ జీవితంలో దేవుడు మన నుంచి ఆశించేది జరగదు. దేవుడు మన నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో అది జరగదు. ఆయన ఏదో మన నుంచి గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. కానీ అది జరగాలి అంటే మనం ముందుగా క్రమశిక్షణ చేయబడాలి కదా. సో ఒక పరికరం, మనం ఎప్పుడు గొడ్డల గురించి, కొడవల గురించి మనం మాట్లాడతాం. ఒక అందమైనటువంటి లేకపోతే పనికొచ్చేటువంటి ఒక గొడ్డలి ఐరన్ గొడ్డల్లాగా తయారు చేయబడకపోతే ఆ పరికరం పని చేయదు, యూజ్లెస్. దాన్ని గొడ్డల్లాగా ఒక షేప్ వచ్చేలాగా చేస్తేనే ఆ గొడ్డల్ని మనము కట్టెల్లాగా పెట్టడానికి కానీ ఇంకా వేరే పని కోసం కానీ దాన్ని వాడవచ్చు. అదే ఐరన్ ఒక కొడవల్లాగా తయారు చేయబడితే కోత కోయడానికి కానీ, కూరగాయలు కోయడానికి కానీ దాన్ని వాడవచ్చు. సో అట్లా ఉపయోగకరమైనటువంటి కొన్ని పరికరాలుగా మనం తయారు చేయబడాలి. అప్పుడు ఒక పనికి మనం వాడబడతాం.
ఆ పరికరాలుగా మనం వాడబడాలి, ఆ పరికరాలుగా తయారు చేయబడాలి అంటే ఇప్పుడు ఐరన్ గొడ్డలుగా తయారు చేయబడాలంటే దాన్ని కొట్టాలి కదా. ఈ మధ్య లేడీస్ కొడుతున్నారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళేమో వైఫ్తో కొట్టిస్తున్నారు, ఆ వీడియోస్ అన్నీ వస్తున్నాయి. సో కంసాలి వాళ్ళు ఆ పని చేసి దాన్ని కొట్టి అంటే ఐరన్ దెబ్బలు పడాలి, దానికి చక్కటి షేప్ రావాలంటే దాన్ని కాల్చాల, దాన్ని కాల్చిన తర్వాత దాన్ని కొడతారు, కొట్టేటప్పుడు దాన్ని షేప్ చేస్తారు. ఐరన్ ఆ దెబ్బలు పడకపోతే షేప్ అనేది, కాల్చబడకపోతే ఎంత కొట్టినా కానీ అది కదలదు, అసలు కదలదు కదా. కాల్చబడిన తర్వాత మన దెబ్బలు కొడుతూ ఉంటే దాని కింద కూర్చుని ఆయన ఒక షేప్ తీసుకొస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇంకేం చేస్తారు, సానబడతారు. సానబడిన తర్వాత నల్లగా ఒక మంచి షేప్ వచ్చేసి పద్దులుగా తయారైపోతుంది. ఇక అప్పుడు పనికి వచ్చేటువంటి పనిముట్టుగా దాన్ని మనం వాడతాం. దేవుడు అంతే చేస్తాడు. దేవుడు ఒక యూజ్లెస్గా ఉన్నటువంటి మనల్ని పనికొచ్చేటువంటి పాత్రలుగా, పరికరాలుగా ఆయన చేయాలని అనుకుంటున్నాడు. అప్పుడు మాత్రమే మనం వాడబడతాం. అంతేగాని ఒక అర్థం లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే, ఒక క్రమశిక్షణ లేనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే మన యొక్క జీవితం నిరుపయోగం అయిపోతుంది. ఎంత నిరుపయోగం అంటే బుగ్గిపాలు అంటారు కదా. బుగ్గిపాలు అంటే పాలు పొంగిపోయి బుడిదలో పడిపోతే పాలు, నేల పాలు కూడా అంటారు. నేల మీద పోతే దాన్ని మనం తీసుకోగలమా? పాలు నేల పాలు నేల మీద పోతాయి, ఇంక మనం తీసుకోలేము దాన్ని, అది యూజ్లెస్ అయిపోద్ది. సో ఏమన్నాడు ప్రభు, ఏమన్నాడు? ఉప్పు నిస్సారం అయితే దానివల్ల ప్రయోజనం ఏంటి? అది తొక్కబడ్డానికి తప్ప దేనికి పనిచేయదు కదా. సో ఇట్లా మనము ఒక పనికొచ్చేటువంటి పాత్రలుగా ఉండాలని ప్రభు అనుకుంటున్నాడు, కానీ పనికిరాని పాత్రలుగా, పనికిరాని పరికరాలుగా, వ్యక్తులుగా ఉండాలని ప్రభు అనుకోవట్లేదు. కానీ ఇప్పుడున్న క్రైస్తవ్యంలో యవనస్తుల పరిస్థితి అదే అయిపోయింది. సాతాను వాడి పరికరాలుగా వాడుకుంటున్నాడు, తనకు పనికొచ్చేటువంటి పరికరాలుగా షేప్ చేస్తున్నాడు, దానికి బెండ్ అవుతున్నాడు. వాడు ఏం చేస్తాడు? చివరికి నాశనం చేస్తాడు. ఈ పరికరాన్ని ఏం చేస్తాడు? వాడు నిన్ను వాడికి పనికొచ్చే పరికరంగా చేసి 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 చివరికి నాశనం చేసేసి నిన్ను చంపేస్తాడు. అర్ధాంతరంగా నీ జీవితం ముగిసిపోద్ది, నీ వలన ఉపయోగం ఉండదు. కానీ దేవుడు నిన్ను సరిచేసి, నిన్ను క్రమశిక్షణ చేసి, నిన్ను గద్దించి ఒక విలువైనటువంటి మంచి పరికరంగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దీన్ని బట్టే బహుశా క్రైస్తవ యవనస్తుల యొక్క జీవన శైలి ఎలా ఉండాలో బహుశా కొంతవరకు మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. How to keep up the Christian values? What should be the living style of Christian youth? క్రైస్తవ యొక్క యవనస్తుల యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలని కొన్ని మనము ఈ సమయంలో మనం చూద్దాం. మొదటి విషయం ఏంటంటే లివింగ్ విత్ పర్పస్ అండ్ విజన్. లివింగ్ విత్ పర్పస్ అండ్ విజన్ అంటే ఒక ఉద్దేశంతో, ఒక దర్శనం కలిగి మనం జీవించాలి. ఒక ఉద్దేశము, ఒక దర్శనం కలిగి మనం జీవించాలి. సో అంటే ఒక గోల్ ఓరియంటెడ్ లైఫ్ అని చెప్పవచ్చు, ఒక గమ్యం. ఎందుకని ఒక ఉద్దేశము, ఒక విజన్ అంటే దృష్టి అని చెప్పవచ్చు, దర్శనం. ఇది మనకు ఉన్నదంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? ఒక గోల్ ఓరియంటెడ్ అంటే ఒక గమ్యాన్ని చేరుకునేటువంటి ఆలోచనను మనం కలిగి ఉండి జీవిస్తాం. ఇది మనకు లేదనుకోండి, మనం బ్రతకలేము, సరైన విధంగా బ్రతకలేము. నోవా జీవితాన్ని మనం చూసినట్లయితే, నోవాహు ఆయన నీతిమంతుడై ఉన్నాడు. దేవుడు తనని
ఎన్నుకున్నాడా లేదా? దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు యథార్థవంతుడై జీవించాడు. తనకి ఒక గోల్ అనేది ఉన్నది. నోవాహుకి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఒక గోల్ అనేది ఉన్నది. అబ్రహాముకి దేవుడు తనని పిలుస్తున్నప్పుడు తన పట్ల గొప్ప విజన్ కలిగి ఉన్నాడనే ఆలోచన అబ్రహాం తెలిసింది. అంటే ఒక విజన్ ఓరియంటెడ్గా, ఒక ఉద్దేశము కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా, ఏదో ఒక పని ఉంది దేవునికి నా పట్ల అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు బ్రతికారు. కాబట్టి యవనస్తులైనటువంటి మనము, మీరు కూడా ఒక ఉద్దేశాన్ని, ఒక విజన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ద ప్లాన్స్ విచ్ ఐ హావ్ ఫర్ యూ, అంటే మిమ్మల్ని గురించి నేను కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాను, మిమ్మల్ని గురించి నేను కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాను. అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనటువంటి ఉద్దేశాలు కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు మన ఎడల కొన్ని ప్రణాళికలను, కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. చూడండి, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగినప్పుడు దాని వైపు మనము చూస్తాం కదా. ఇప్పుడు ఒక పక్షిని మనం గురిపెట్టి కొట్టాలి కదా. ఒక పక్షిని బాణంతో, అయితే ఇప్పుడు గన్ అనుకోండి, ఒక పక్షిని బాణంతో మనం దాన్ని కొట్టాలి అంటే ఏం చేయాలి? గురి పెట్టాలి. అంటే దీన్ని ఏమంటారు? దృష్టి, లేకపోతే దాన్ని ఫోకస్. ఇదొక విజన్ అని కూడా చెప్పవచ్చు. అదొక విజన్, అదొక గురి, అదొక లక్ష్యం. అప్పుడు దాని మీదే మనం దృష్టి ఉంచి దాన్ని కొట్టాలి కదా. అయితే ఇక్కడ మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క గోల్స్ ఏంటి? దేవుడి చిత్తానుసారం దేవుడు కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ సమ్ ప్లాన్స్ ఫర్ యూ. మన ప్లాన్స్ కాదు. గాడ్ హ్యాస్ సమ్ ప్లాన్స్ ఫర్ మీ అండ్ ఫర్ యూ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్, విచ్ ఆర్ గుడ్ టు అస్. అవి మనకు సమాధానకరమైనవి, విచ్ ఆర్ వెరీ హోప్ఫుల్ ఆల్సో. అవి మనకి నిరీక్షణకరమైనవి, విచ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, మనకి హాని కలిగజేసేవి కావు. సో ఇప్పుడు చూడండి, క్రైస్తవ యవనస్తుల జీవన శైలిలో ఈ యొక్క విజన్ అనేది, లేకపోతే పర్పస్ అనేది మనం కలిగి ఉన్నామంటే మనకు అర్థమవుతుంది, నేను ఎటు పోవాలి, నేను ఎటు నిర్ణయాలు తీసుకోవాలి, ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి మనం అదే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడని అనవద్దు. నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవలేను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలేను. వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాడు. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను.
చాలు. ప్రైజ్ లార్డ్. అదే 17వ వచనంలో కూడా మనం చదువుదాం. 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా ఎప్పుడంటే నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, తల్లి కన్సీవ్ అవ్వక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. ఐ హావ్ అనాయింటెడ్ యు యాజ్ ఎ ప్రాఫిట్ ఫర్ ద నేషన్స్. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. ముందుగానే గాడ్ హ్యాస్ ఎలెక్టెడ్ యు ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పని నిమిత్తము దేవుడిని ఎన్నుకున్నాడు. అందుకని ఈ జీవితంలో మనం ఏదో పుట్టాము పెరుగుతున్నామని కాదు. దేవుడు నువ్వు పుట్టక మునిపే నిన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు కాదు, అది ఇర్మియా జీవితంలో మాత్రమే కాదు. బహుశా తన యొక్క ఉద్దేశం వేరు, నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం వేరు. బట్ దేవుని ఎలక్షన్ మాత్రం, దేవుని ఎన్నిక మాత్రం నువ్వు పుట్టక ముందే. నీవు పుట్టక ముందే, నీవు కన్సీవ్ అవ్వక ముందే దేవుడికి నువ్వెవరో తెలుసు. సో కాబట్టి దేవుడు ముందుగానే ఆ ప్రణాళిక కలిగి ఉండి నిన్ను ఆ తల్లి గర్భంలో జన్మింప చేసినటువంటి వాడు ఆయనే. నిన్ను ఈ భూమి మీద నివసింపజేస్తున్నవాడు కూడా ఆయన. ఎందుకు ఆయన పంపించింది? ఆయన యొక్క చిత్తాన్ని జరిగించడం కోసం. సో ఇక్కడ ఇర్మియా పట్ల దేవుడు ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దాన్ని చూసి ఏమంటున్నాడంటే 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము. అయ్యో ప్రభు నేను బాలుడను. ఆయన ఎంగేజ్లో ఉన్నాడు. ఆయన బిలో 20 ఎంగేజ్లో ఉన్నాడు. చాలా ఎంగేజ్లో ఉండి, సో నేను బాలుడని, నేను ఎక్కడికి వెళ్తాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా చెప్పగలను, ఎలా మాట్లాడగలను? నువ్వు అలా అనొద్దు. నేను పంపు వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నువ్వు భయపడొద్దు అన్నాడు. ఇంకా 17వ వచనంలో, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. డు నాట్ ఫియర్, ఐ హావ్ ఎలెక్టెడ్ యూ. సో కాబట్టి దేవుడు నీ ఎడల, ప్రతి ఒక్కరి ఎడల ఒక ఉద్దేశాన్ని, ఒక విజన్ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన విజనే నీ విజన్ అయి ఉండాలి. ఆయనకు చిత్తం ఏదైతే ఉందో నీ జీవితంలో, అది నువ్వు ఇప్పుడు గ్రహించాలి. దాన్ని మనం చేసినట్లయితే అప్పుడు మన యొక్క లైఫ్ గోల్ ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఒక గోల్ ఓరియంటెడ్గా నిర్ణయాలు తీసుకోగలం. ఒక గోల్ ఓరియంటెడ్గా మనం ఉన్నప్పుడు, ఆయన చిత్తం మనకు తెలిసినప్పుడు మనం ఎట్లాంటి ఉద్యోగాలు చేయాలో మనకు అర్థమవుతుంది. ఏ విధమైనటువంటి చక్కటి వివాహాలు చేసుకోవాలో అర్థమవుతుంది. ఏ విధంగా కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలో అర్థమవుతుంది. ఏ విధంగా నేను ఆ వాల్యూస్ని కలిగి ఉండాలో ఆటోమేటిక్గా దేవుడు సిట్రేట్ చేస్తాడు. దేవుడు నీకు తెలియపరుస్తాడు. సో ఒక విజన్లెస్గా, ఒక పర్పస్లెస్గా మనం బ్రతికితే నేలపాలే. కాబట్టి దీన్ని దయచేసి ప్రతి ఒక్కరూ గ్రహించాలని, ప్రతి ఒక్క యవ్వనస్తుడు దీన్ని వెతకాలి. నీ యాంబిషన్ ఏంటి, నీ విజన్ ఏంటి అనేది యూ హ్యావ్ టు నో. అందుకనే యోసేపు జీవితం గురించి మనం మాట్లాడతాం. యోసేపు జీవితం ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు తన లైఫ్ స్టోరీ మొత్తం కూడా రాయబడింది. ఆదికాండం, ఒకసారి మనం ఆదికాండం 37వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పక వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అది ఏమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను.
ఏమంటాడు, యోసేపుకి ఒక దర్శనం కలిగింది, విజన్. ఆ విజన్లో పొలంలో మన అందరం కూడా పనలు కడుతున్నాం, బహుశా గోధుమలు అనుకుంటాం. పనలు అంటే తెలుసు కదా, కోత పోసిన తర్వాత కొన్ని కలిపి ఒక కట్ట కడతారు. అలా కట్ట కడతారు, పనలన్నింటినీ కూడా కట్టేస్తారు, దాన్ని మోసుకెళ్ళి ఒక కుప్పలాగేస్తారు. సో ఈ పనలు కట్టేటప్పుడు నా పన అంటే ఒక పన నిల్చున్నది, ఆ పన చుట్టూ మిగతా పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఉన్నాయి. నా పన నిల్చున్నదని యోసేపు చెప్తున్నాడు. ఇది విని అన్నలు మరీ కోపడ్డారు. అసలే తండ్రి ఏమో మనోడి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు, దాన్ని చూసి తట్టుకోలేకపోయారు. దానికి తోడు ఈ కళ చెప్పేసరికి ఇంకా ఈర్ష్య వచ్చేసింది అన్నలకి. తర్వాత ఇంకొక మాట కూడా అంటాడు. ఈసారి అన్నలకే కాదు, తండ్రిని కూడా ఇంక్లూడ్ చేసి వస్తుంది ఆ కళ. 9వ వచనం నుంచి చదువు, అదే 37వ అధ్యాయం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. మనోడిని గద్దించారు. ఈసారి సూర్యచంద్రులు నక్షత్రాలు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయట, సాష్టాంగ పడుతున్నారట. అంటే అక్కడేంటి, తనకు అర్థమైపోయింది యాకోబు గారికి, తల్లి తండ్రి దాంతోపాటుగా మిగతా వీళ్ళు పిల్లలు సహోదరులు అందరూ కూడా నక్షత్రాలు అంటే వాళ్ళు. మళ్ళా వచ్చింది ఆయనకి కళ, విషన్. ఈ విషయాన్ని చెప్తే తండ్రి గద్దించాడు, వాళ్ళందరూ కూడా అసూయపడ్డారు, బహుశా హేళన చేసి ఉంటారు. అంటే దేవుడు ఒక విషన్ ఇచ్చాడు. దేవుడు యోసేపు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, తనని గొప్పగా చేయబోతున్నాడు. అది యోసేపుకి అర్థమైంది. గాడ్ హీఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ, హీఈస్ గోయింగ్ టు యూస్ మీ ఇన్ సమ్ వే. కాబట్టి ఆ ఉద్దేశాన్ని గ్రహించినటువంటి అతను, ఆ విజన్ గురించి తెలిసినటువంటి అతను, అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అన్ని శ్రమల మధ్యలో కూడా తాను మాత్రం వెనుతిరగలేదు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా కానీ ప్రవర్తించినట్లుగా కానీ మనం చూడము. విశ్వాసయుక్తంగా తాను నడుచుకున్నట్లుగా, దేవుని యొక్క ప్రణాళిక ఏదైతుందో అది జరిగేటట్లుగా తాను దేవునికి అప్పగించుకునే అడుగులు వేశాడు. పోతీఫర్ దగ్గర తాను ఉన్నప్పుడు తాను దేవుని కృప వలన, దేవుని దయ వలన తాను బ్లెస్డ్గా ఉన్నాడు. తన ఇంటికి ఐశ్వర్యం వచ్చింది. తర్వాత పోతీఫర్ భార్య తనని శోధించినప్పటికీ కూడా తాను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా నిలబడ్డాడు. దాని పరిణామస్థానం ఏంటి? జైల్లో పడేశారు. జైల్లో ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు కూడా దాన్ని అనుభవించాడు, ప్రభుని ప్రశ్నించడం. దాన్ని అనుభవించిన తర్వాత దేవుని సమయం వచ్చింది. దేవుడు ఒక కళని, ఆ దర్శనాన్ని రాజుకి ఫరోకి ఇచ్చాడు. ఫరోకు వచ్చినటువంటి ఆ కళ భావం ఇక్కడ ఉన్నట్టు యోసేపు చెప్పాడు. ఎందుకంటే రాబోయే 7 సంవత్సరాల్లో కరువు రాబోతుంది అని ముందుగానే ఈ 7 సంవత్సరాలు పంట సిద్ధపరిచి, ఆ 7 సంవత్సరాలు వచ్చే కరువు కోసం అన్నీ కూడా సిట్రైట్ చేసి ధాన్యాన్ని కొట్లు తవ్వించాడు, బావులు తవ్వించి దాంట్లో ధాన్యాన్ని అంతా కూడా పెట్టాడు. అసలు నెక్స్ట్ ఫరో అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని, ఆ దేశానికి ప్రధాని అయిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చారు? ఆ కరువులు ఎవరు వచ్చారు? తన అన్నదమ్ములు, అన్నలు, వాళ్ళందరూ కూడా అన్నలు. తన తమ్ముడు తర్వాత పుడతాడు బెన్యామీన్. అన్నలు వస్తారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారా లేదా? అంటే వాళ్ళ ఇగో తగ్గాలని కాదు, కానీ వారి యొక్క అవసరాన్ని తీర్చబడటం నిమిత్తం, వారి యొక్క మంచి నిమిత్తమే అని యోసేపు కూడా అంటాడు. మీ మంచి నిమిత్తమే, మన శ్రేయస్సు నిమిత్తమే దేవుడు ఇది చేశాడు అని. కాబట్టి దేవుడు మనకేదో కలలో దేవుడు ఇస్తాడని కాదు. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని తన యొక్క బైబిల్ గ్రంథం నుంచి, తన యొక్క సందేశాల నుంచి నీకు బయలుపరుస్తాడు. దాన్ని మీరు వెతకాలి.
తన యొక్క చిత్తాన్ని నీ ఎడలు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని బయలుపరుస్తున్నాడు. దాన్ని నువ్వు గ్రహించాలి, నువ్వు ధ్యానించాలి. దేవుని మాటలు ధ్యానిస్తూ ఉంటే ఆయన నీకు ఆ ప్రేరేపణను ఇస్తాడు, ఆ గైడ్ లైన్స్ ఇస్తాడు. ఆయన నీ ఎడలు కలిగి ఉన్న ఉద్దేశం, ఆ విజన్ ఏంటో నీకు తెలియపరుస్తాడు. దాన్ని దేవుడు జరిగిస్తాడు. ఆ విజన్ బహుశా ఎవరికైనా చెప్తే నవ్వొచ్చామో, కానీ దేవుడు దాన్ని జరిగించబోతాడు. ఇది వాస్తవం, నిజం. కొన్ని ప్లాన్స్, మనకున్నటువంటి ప్లాన్స్ దేవుడు మనకిచ్చినట్టు రివీల్ చేసినటువంటి ఆ బయలుపాటుని కొంతమంది చెప్తే నిజంగా నవ్వుతారు. దట్ వాస్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఈవెన్ నా జీవితంలో కూడా జరిగింది. చాలా మంది జీవితాల్లో, వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో ఇదే విషయాన్ని చెప్తే నవ్వినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంటే నోటి మీద వేసుకొని చూసేవాళ్ళు ఉన్నారు. నోటి మీద వేసుకొని చూసే. కాబట్టి దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. వాళ్ళు నవ్వుతారు, కానీ వాళ్ళ నోరు మూయబడతారు. దేవుడు ఒక ఉద్దేశం కోసం నేను ఉంచాడు. కాబట్టి గోల్లెస్ లైఫ్, ఇట్ ఈస్ ఏ పర్పస్లెస్ లైఫ్. కాబట్టి మనం గోల్ ఓరియంటెడ్గా దేవుని ఉద్దేశాన్ని గ్రహించి నడుచుకునేటువంటి వ్యక్తులుగా మనం మన యొక్క లైఫ్లో ఉండాలి. కాబట్టి యోసేపు ఒక గొప్ప మాదిరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఏ విజన్ ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఏ క్రిస్టియన్. ఏ విజన్ ఈస్ ఏ బ్యాక్ బోన్ ఫర్ ఏ క్రిస్టియన్ అన్నమాట. ఒక క్రైస్తవుడికి ఒక దేవుడు ఇచ్చినటువంటి ఒక దృష్టి, దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక తనకు ఒక బ్యాక్ బోన్ లాంటిది. అప్పుడే ఒక సక్రమంగా తాను నడవగలుగుతాడు, సక్రమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఆ విజన్ లేకుండా ఏదో విజయాన్ని మనం కల్పించుకొని, లేకపోతే ఏదో వెళ్తున్నాం కదా అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె మన యొక్క జీవితాలు ఉంటాయి. కానీ ఒక ఉపయోగకరమైనటువంటి పరికరంగా వాడబడడం అనేది జరగదు. సో నా విజన్ అది మనకు తెలిసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం అడుగులు వేయం. సరైన అడుగులు వేసే విధంగా దేవుడు హెల్ప్ చేస్తాడు. రైట్ స్టెప్స్, రైట్ డెసిషన్స్. సో ఈ విధంగా ఈ లోకంలో చాలా మంది కొన్ని విజన్స్ కలిగి ఉన్నారు. ఆ లోకంలో మనం చూసినట్లయితే జనరల్గా మనకి స్టీవ్ జాబ్స్ గురించి తెలిసే ఉంటుంది. స్టీవ్ జాబ్స్ ఆయన గోల్ ఏంటి, ఏమనుకున్నాడు? కొన్ని కంపెనీస్లో వర్క్ చేశాడు. తాను ఒకటే అనుకున్నాడు, ఐ మస్ట్ బి ద ఫేమస్ పర్సన్. నేను వరల్డ్లో ఫేమస్ అవ్వాలి, ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, గ్రేటెస్ట్ పర్సన్ అవ్వాలని తన గోల్. అందుకని కోడింగ్లో కానీ ఇదంతా కూడా పిచ్చిగా వర్కౌట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కొన్ని కంపెనీస్లో చేసి అటు నుంచి బయటకు వచ్చి ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసి, యాపిల్ కంపెనీ స్టార్ట్ చేసి ఒక సీక్రెట్గా దాన్ని, అంటే సీక్రెట్ కోడ్ని నడిపిస్తుంటాడు. దాంట్లో సెక్యూర్డ్గా ఉంటుంది అది యాపిల్ ఇప్పటికీ కూడా. ఆ కోడింగ్ ఎవరికి రివీల్ చేయడు, దాన్ని అన్లాక్ చేయాలన్నా వాళ్ళే. సో దాని డేటా అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తారు, వండర్ఫుల్గా ఉంటుంది. బట్ ఈ లోకానుసారంగా ఒక ఫేమస్ పర్సన్ అవ్వాలని తన ఏదో గోల్, తన యొక్క సొంత గోల్ని పెట్టుకున్నాడు. తర్వాత తన లైఫ్ ఎలా అయిపోయింది? తన ఫ్యామిలీని కోల్పోయాడు. బాధపడుతూ, దిగులు పడుతూ, నేను దేనికోసం బ్రతికాను అనేటువంటి దిగాలుతో చేస్తాడు. కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి గోల్స్ కాదు, దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి కొన్ని గోల్స్, స్పిరిచువల్ గోల్స్ విచ్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్. అవి ఎప్పటికీ నిల్చుంటాయి. వాటికి దేవుడు బహుమానాలు కూడా ఇస్తాడు. కొన్ని డెసిషన్స్ ఎలా ఉంటాయంటే, కోల్గేట్ అనే వ్యక్తి తెలుసు కదా మీకు. కోల్గేట్ అంటాం మనం. కోల్గేట్ అంటే అది టూత్ పేస్ట్ అంటే కోల్గేట్ అనే కాడికి వచ్చింది. టూత్ పేస్ట్ అని అడగట్లే ఎవరు, కోల్గేట్ అంటారు. అది క్లోజప్ అయినా ఉన్నాయి, హెర్బల్ అయినా ఏదైనా ఉన్నాయి, కోల్గేట్ నాకు అంటారు. అంత కామన్ అయిపోయింది. తాను తీసుకున్నటువంటి డెసిషన్, వాట్ ఈస్ డెసిషన్? ఓ లార్డ్, నేను పళ్ళపొడి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓ లార్డ్, బ్లెస్ దిస్ బిజినెస్. I will take 10% out of that. I will give 90% to you. He made a decision which God has given that conviction. దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణ బట్టి he has taken that decision. తర్వాత ఏమైంది? సో వరల్డ్ వైడ్ అది ఫేమస్ అయింది. తాను ఆ 90% ఏం చేశాడు? దేవుని కంటే పూర్ పీపుల్, నీడ్ పీపుల్, ఆర్ఫనేజ్ సెంటర్స్, మినీ క్రిస్టియన్ మిషనరీస్కి ఉపయోగపడేలా దాన్ని వాడేశాడు. దేవుడు దాన్ని వండర్ఫుల్గా ఉపయోగకరంగా చేశాడు. తను ఆ 10% చాలా ఎక్కువ ప్రాఫిట్ అనేది తనకి వచ్చింది. అంటే ఒక స్పిరిచువల్ యాంగిల్లో మన డెసిషన్స్ ఉండాలి, ఒక స్పిరిచువల్ వేలో మన డెసిషన్స్ ఉండాలి. సో దేవుడిచ్చే ప్రేరేపణలు ఏంటి, ఆ కన్విక్షన్స్ ఏంటి, ఆ విజన్ ఏంటి,
సో స్పిరిచువల్ వేలో అవి ఉండాలి. దానివల్ల దేవుడు గొప్ప బహుమానాల్ని మన జీవితంలో దయచేస్తాడు. సో టుడే ఆన్వర్డ్స్ యు ఆస్క్ ద లార్డ్, ఓ లార్డ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లివింగ్? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? నా జీవితం ఏంటి? ఆ రోజు ఇర్మియాకి నువ్వు ప్రామిస్ చేసావు కదా, జనములకు ప్రవక్తగా నువ్వు ఉండాలని చెప్పావు కదా, భయపడొద్దు, నువ్వు దాన్ని చెయ్యాలని చెప్పావు కదా, ఆయన నీ మాటలను ప్రకటించమని చెప్పావు కదా. నీవు నా ఎడల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి ప్రభువా? ఈ యవన ప్రాయంలో నా జీవితం వ్యర్థమైపోతుంది, నా జీవితాన్ని ఎవరెవరో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, నాకున్న ఎబిలిటీస్, నాకున్న శక్తి సామర్థ్యాలు, ఈ యొక్క జ్ఞానం అంతా కూడా నిరుపయోగంగా నేను ఎక్కడో దారపోసేటట్లుగా అయిపోతుంది. నీ కొరకు వాడబడేటట్లుగా నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని నాకు తెలియపరచు ప్రభువా. వాట్ ఈస్ ద విజన్? వాట్ ఈస్ మై విజన్? నాకు దయచేయి ప్రభు అని అన్నప్పుడు దేవుడు నీ యొక్క దైనందిన జీవితంలో నీకు రివీల్ చేస్తాడు. రీడ్ ద స్క్రిప్చర్స్ థరోలీ, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ, కీప్ ఇన్ టచ్ విత్ ద లార్డ్. దేవుడితో బంధంలో ఉండండి, దేవుడు దాన్ని రివీల్ చేస్తాడు. సో కాబట్టి ఇది మొదటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మొదటి విషయం, మనము లివింగ్ విత్ పర్పస్ అండ్ విజన్, ఒక ఉద్దేశంతో, ఒక దృష్టితో, దర్శనంతో మనం జీవించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం ఏంటంటే లివింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ. లివింగ్ విత్ ఇంటిగ్రిటీ, హానెస్టీ అంటే నిష్కపటమైనటువంటి మరియు నిజాయితీ కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. నిష్కపటమైన, నిజాయితీ కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇది క్రిస్టియన్ లైఫ్ స్టైల్. ఇది క్రిస్టియన్ లైఫ్ స్టైల్, ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్. ఏంటి నిజాయితీ కలిగిన, లేకపోతే నిష్కపటమైన, యథార్థమైన జీవితం ఏంటి? లాయాలిటీ. లాయాలిటీ అంటే యథార్థత, హృదయములో యథార్థమైనటువంటి ఆ యొక్క మనస్సుని మనం కలిగి. అందుకనే అబ్రహాం గురించి ఏమన్నాడు దేవుడు? ఒక యథార్థ హృదయుణ్ణి, నా హృదయానుసారుణ్ణి నేను ఏర్పరచుకొనబోతున్నాను అని సౌలుతో చెప్తాడు. సరే, సమూయేలుతో చెప్తాడు. ఎందుకంటే సౌలు రాజు అవిధేయత చూపించాడు. కానీ ఇప్పుడు యథార్థ హృదయుణ్ణి, నా హృదయానుసారుణ్ణి నేను నియమించుకోబోతున్నాను అని తర్వాత దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకున్నాడు కదా, యథార్థ హృదయుణ్ణి ఎన్నుకున్నాడు. అందుకనే ఒకసారి మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. దయచేసి తీసిన వాళ్ళు చదువు. అబద్ధమాడు పెదవులు యెహోవా ధ్యేయములు, సత్యవర్తనలు ఆయనకి ఇష్టం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టం. అంటే ఒక ఇంటిగ్రిటీ, ఒక ఖచ్చితత్వము, లేకపోతే నిష్కపటమైన తత్వము, దీన్ని ఏమంటారంటే పెద్ద మనిషి స్థానం కూడా అంటారట. యథార్థతని ఒక పెద్దరికంగా మంచిగా నడుచుకోవడం యథార్థత. ఒక నిజాయితీ, వంచన లేనితనము, కుళ్ళు కుతంత్రము, వంచన లేనితనము, ఇవి లేకుండా యథార్థంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ యొక్క యథార్థత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది మనకి ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తూ ఉన్నారు? బైబిల్లో చాలా మంది ఉన్నారు కదా. దావీదు గురించి మనం మాట్లాడాం. దావీదు యథార్థ హృదయుడిగా ఉన్నాడు. తర్వాత దానియేలు జీవితంలో కూడా ఆయన యథార్థతను కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని స్టాండర్డ్స్ అని పెట్టుకుంటాడు. ఏంటి దానియేలు జీవితంలో? అపవిత్రమైన దాన్ని నేను తినకూడదు, రాజులు తినేటువంటి భోజనాన్ని, అంటే వాళ్ళు ఏం చేస్తారు? రక్తంతోనే తింటారు. యూదులు తినకూడనటువంటి అపవిత్రమైనటువంటి జంతువులు కొన్ని ఉన్నాయి, అపవిత్రమైన ఆహారాలు, వాటిని రాజులు తింటారు. వాళ్ళు మద్యాన్ని సేవిస్తారు. వీటిని నేను అంటుకోకూడదు, వాటికి నేను దూరంగా ఉండాలి, వాటికి నేను దూరంగా ఉండాలని ఒక నియమాన్ని పెట్టుకొని కూరగాయల భోజనాన్ని తిన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా అవి దేవునికి సంబంధించినవే కావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేవుడు ఒక ఆయన మూవీ తీశాడు. ఆ మూవీలో అయితే దాంట్లో కూడా యూదులు ఉన్నాడు, మిగతా యూదులు కూడా ఉన్నారు. వాళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవట్లా.
అక్కడ తినకూడని ఆహార పదార్థాలని లేకపోతే మాంసాన్ని రక్తంతో సహా తింటున్నారు. అక్కడ ఇప్పుడు వాళ్ళు ద్రాక్షాసాన్ని సేవిస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. దాంట్లో యూదుల్లో ఈ నలుగురు మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు. దానియేలు, షడ్రక్, మిషక్, అబేద్నెగో. వాళ్ళ డెసిషన్స్ చూడండి. అంటే దేవుడు ఎవరు చూడట్లేదు కదా అని యథార్థతను వాళ్ళు కోల్పోతున్నారా? లేదు. ఎవరు చూసినా చూడకపోయినా మేము దేవుని దృష్టికి యథార్థంగానే మేము బ్రతకాలనుకుంటున్నాం. వి మస్ట్ బి లాయల్ టు ద లార్డ్. దేవునికి నేను యథార్థంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? రాజుగారి కోటలో ఉన్నారు. మరి రాజుగారు ఒప్పుకుంటాడా? రాజుగారు ఆ స్టాండర్డ్స్తో వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పిస్తున్నాడు, ఇంకేదో విద్యలన్నీ నేర్పిస్తున్నాడు, నైపుణ్యాలన్నీ కూడా అక్కడున్న వాళ్ళతో నేర్పిస్తూ ఉంటే రాజుగారు ఊరుకుంటాడా? అక్కడున్న ఫరో ఊరుకుంటాడా? నెబుకద్నెజరు చంపేస్తాడు కదా. కానీ అయినా కానీ స్టాండ్ తీసుకున్నారు, ఇవి మా దేవునికి ఇష్టం లేనివని. దేవర్ రిక్వెస్టెడ్, దే ట్రైడ్. దాని ప్రకారం వాళ్ళు జీవించారు. తర్వాత వాళ్ళకి జీవితంలో ఆ స్టాచ్యూ నిలబెట్టిన తర్వాత కూడా నమస్కారం చేయడానికి కూడా షడ్రక్, మిషక్, అబేద్నెగో ఒప్పుకోలేదు. వాళ్ళ స్టాండర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయి. ఇంకొకటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు? బానిసలుగా పట్టబడ్డారు. వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో లేరు. అక్కడున్న బబులోను దేశంలో ఉన్నారు. నెబుకద్నెజరు రాజు పరిపాలిస్తున్నాడు ఆ సామ్రాజ్యాన్ని. బబులోను సామ్రాజ్యం అది. కానీ ఆ దేశానికి వీళ్ళు తీసుకుని పోయారు. అక్కడ వాళ్ళ యొక్క అండర్లో వీళ్ళు ఉన్నారు. బానిసలుగా ఉండి ఇప్పుడు కాంప్రమైజ్ వీళ్ళు నడుచుకోవచ్చు. మన బానిసలు కదా, లేకపోతే మనం చంపేస్తారు. ఇప్పుడు మనం దానితో రాజుగారి కోటకు మనం తీసుకెళ్ళలేదు కదా ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇంకా అక్కడ ఉన్నాం, మనం చంపేస్తారు. ఎన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి చూడండి. బట్ దేవుని సన్నిధిలో వాళ్ళు యథార్థతను కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఒక రకంగా మాట్లాడంటే ఏ గుడ్ క్యారెక్టర్డ్ పీపుల్. గాడ్ వాంట్స్ ద గుడ్ క్యారెక్టర్డ్ పీపుల్. మంచి క్యారెక్టర్తో మనం జీవించాలని దేవుడు ఆశపడతాడు. క్రైస్తవ యవనస్తులారా, సో మేక్ యువర్ సెల్ఫ్ గుడ్ అండ్ డెవలప్ ఏ గుడ్ క్యారెక్టర్ ఇన్ యూ. ఏదో ఎవరో చూస్తున్నారని నాటకాలు గుడ్డకాలు మనం ప్రవర్తించొద్దు. ఎవరో చూడట్లేదని ఒకలాగా మనం ప్రవర్తించొద్దు. అబద్ధాలు ఆడకూడదు. సో దొంగతనాలు చేయకూడదు. లేనిపోని ఇట్లాంటివన్నీ చేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్లుగా గుట్టురట్టుగా అంతా కూడా బాగానే ఉందన్నట్లుగా మనం ఉండకూడదు. గుడ్ క్యారెక్టర్డ్ పీపుల్గా మనం ఉండాలి. సో దిస్ ఈస్ ద క్రిస్టియన్ యూత్ లివింగ్ స్టైల్. జెన్యూన్ రా, వీడు జెన్యూన్ రా అన్నట్లుగా అవర్ లైఫ్ మస్ట్ బి దేర్. వి మస్ట్ బి ద జెన్యూన్ పీపుల్. అందుకని అననీయ సప్పీరా మన కొత్త నిబంధన గ్రంథంలో చూసినప్పుడు అననీయ సప్పీరా ఏం చేశారు? అబద్ధం ఆడారు. చిన్న అబద్ధమే. గాడ్ నెవర్ లైక్ సచ్ థింగ్స్. హీ విల్ నెవర్ టాలరేట్. ఇందాక కూడా మనం ఇంటూ వచ్చాం కదా. అంటే వాటిని మనం యథార్థంగా మనం ఎదుర్కొని ప్రవర్తించాలనుకుంటున్నాడు. ఏదో నవ్వుకే కదా ఒక అబద్ధం ఆడేసాము అని మనం అనుకుంటాం. విల్ గాడ్ లైక్ ఇట్? దేవుడు దాన్ని ఇష్టపడడు. 4 సంవత్సరాల గ్యాప్ వస్తుంది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత. ఆమె డేటా సైన్స్ ఇంజనీర్ అని ఫేక్ సర్టిఫికేట్ పెట్టి 10 lakhs LPA కొడుతున్నారు. క్రైస్తవులు కూడా ఈ దేవుడు ఇష్టపడేదా? దేవుడు ఇష్టపడేదేనా? ఆలోచించండి. అది యథార్థంగా మనం ప్రవర్తించే విధానమేనా? దేవుడు నచ్చుతాడా? దేవుడు ఇష్టపడాడు అట్లాంటి విషయం. ఒక ఇంటిగ్రిటీ, ఒక హానెస్టీ, ఒక ట్రస్ట్ వర్తీనెస్, నమ్మకత్వము. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సో సచ్ స్టాండర్డ్స్ వీ షుడ్ హ్యావ్. ఒకసారి 2 స్నేహితుల గురించి మాట్లాడతాను. ఎట్లా ఉన్నారంటే, అంటే ఒక 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కలిసి ఎప్పుడు కూడా భోజనం చేస్తుంటారు. కలిసి భోజనం చేస్తుంటే ఒకరోజు ఆఫ్టర్నూన్ ఆ 4 స్నేహితుల్లో ఒక స్నేహితుడు, నేను అంటే వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తుంటారు అన్నమాట. నేను రానులేండి, మీరు వెళ్ళండి అని 4 స్నేహితులతో అన్నాడు. నేను భోజనం చేయను, మీరు వెళ్ళండి అని. అయితే ఎందుకంటే నేను బయటికి వెళ్ళి తింటాను,
ఈరోజు నేను తెచ్చుకోలేదు, బయటికి వెళ్ళి తింటాను, మీరు వెళ్ళి తినేసి రండి అక్కడ కూర్చొని అని చెప్పాడు. సరే ఆయన ఎందుకు పిలిచినా రావట్లేదు, దాన్నే ఉంది మనం ఉన్న దాంట్లో షేర్ చేసుకొని తిందాం అని ఆ ఫ్రెండ్స్ అన్నారు, కానీ ఆయన మాత్రం రాలేదు. సరే వీళ్ళు వెళ్ళారు అందరూ కలిసి, ఫ్రెండ్స్ అందరూ కూడా తినేసి వచ్చారు. వచ్చిన తర్వాత మరి తెచ్చుకున్నారా, మీరు వెళ్ళి తినేసి వచ్చారంటే ఆ ఫ్రెండ్ని నేను తినేసి వచ్చేసాను అయిపోయింది అని అన్నాడు. తినేసి వచ్చాను, బయటికి వెళ్ళి పార్సిల్ తెచ్చుకున్నాను, పార్సిల్ తెచ్చుకొని తినేసాను. ఏది పార్సిల్ కవర్ అవుతాను అన్నారు. పార్సిల్ కవరు కనపడట్లేదు. ఏది మీ బ్యాగ్ చూపించండి, ఫ్రెండ్స్ బ్యాగ్ ఎత్తికారు. బ్యాగ్ అంతా కూడా ఓపెన్ చేసి చూస్తే బ్యాగ్లో బాక్స్ ఉంది. బ్యాగ్లో బాక్స్ ఉంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే క్లీన్గా వాష్ చేసి ఉంది. ఏంటి బాక్స్ అని అడిగారు. ఏంటి బాక్స్ అంటే అది నిన్నటి బాక్స్, నేను మర్చిపోయాను, అది అలానే ఉంది, నిన్నటి బాక్స్ అని చెబుతున్నాడు. సరే ఇక ఆ ఫ్రెండ్స్ కూర్చొని అప్పుడు ఆడటం మొదలెట్టారు. ఏంటి కలిసి వచ్చి తినొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు నిజంగా తినలేదు అనుకుంటా అన్నట్టు మాట్లాడితే దెన్ హీ ఓపెన్. ఏంటంటే ఏం లేదు, మటన్ కర్రీ తెచ్చాను, మటన్ కర్రీ తెచ్చాను, మరి ఇస్తే అందరికి సరిపోదు కదా, అందరికీ సరిపోతుంది కదా కాదు, నాకు సరిపోదు కదా, మ్యాటర్ ఇది, నాకు సరిపోదు కదా. సో ఎందుకు ఇలా అబద్ధాలు ఆడాలి, ఎందుకు, వాట్ హ్యాపెండ్ అని అంటే ఆయన సిగ్గుపడుతూ అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి అలా అలవాటైంది. సో ఈజ్ ఇట్ ద జెన్యూన్ లైఫ్, ఈజ్ ఇట్ ద ట్రస్ట్వర్తీ లైఫ్? ఎట్లాంటి జీవితమా? మనతో ప్రాపర్ కమ్యూనికేట్ అవ్వకపోవడము, అబద్ధాలు ఆడడము, చిన్న చిన్న వాటికి దాచుకోవడము, బయట పెడితే నాకు సరిపోదనికి అని ఫీల్ అవ్వడము. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ లివింగ్ స్టైల్ ఆఫ్ ఏ క్రిస్టియన్. మనం షేర్ చేసుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి, అబద్ధం ఆడేటటువంటి వ్యక్తులుగా ఉండకూడదు, దుర్లాభాన్ని ఆపేక్షించేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. నమ్మకత్వం, యథార్థత లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, దేవుని సన్నిధిలో మోసం చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, చర్చిలో లీడర్స్గా ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే అకౌంట్స్ చూసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది తెలుసు. తిమోతి రాసిన పత్రికలో దుర్లాభాపేక్ష లేని వారై ఉండాలి, వాళ్ళు ధనాపేక్ష కూడా లేని వారై ఉండాలి. దుర్లాభాపేక్ష అంటే ఏదైనా నాకు వస్తుందేమో అని ఆశించేటువంటి తత్వం, దానికోసం ఏదైనా చేయడానికి తలెత్తుతారు. దే ఆర్ అన్ఫిట్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడు ఇచ్చేటువంటి ఆ బాధ్యత నిర్వర్తించడానికి వాళ్ళు యోగ్యులు కాదు. కాబట్టి ఈ క్యారెక్టర్ని మనము ఎర్న్ చేసుకోవాలి, ఈ క్యారెక్టర్ని మనం ఈక్విప్ చేసుకోవాలి, మనం ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వాలి. ఏదైనా కానీ ఆ జెన్యూనిటీని మనం వ్యక్తపరచాలి. ఐఎమ్ ఇన్నోసెంట్ అబౌట్ దిస్, లేకపోతే ఏదైనా మిస్టేక్ చేశారంటే ఐ డిడ్ మిస్టేక్ అబౌట్ దిస్, ఐఎమ్ సారీ. సో బీ ఫ్రాంక్. ఆ ఇంటిగ్రిటీ, ఆ యథార్థత దేవుని సన్నిధిలో మనం దాన్ని కనపరుస్తూ, ఆయన సన్నిధిలో కూడా మనం సరి చేసుకుంటూ ఒప్పుకుంటూ మనం వెళ్ళాలి. మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయం లివింగ్ విత్ కంపాషన్ అండ్ సర్వీస్. లివింగ్ విత్ కంపాషన్ అండ్ సర్వీస్ అంటే కనికరంతోనూ సేవా దృక్పథంతో మనం జీవించాలి. కనికరంతోనూ సేవా దృక్పథంతో మనం జీవించాలి. అంటే ఒక జాలి, ఒక దయ, సేవ చేసేటువంటి సర్వీస్ మైండెడ్ హార్ట్, ఇవన్నీ మనకు ఉండాలి. ఆ దృక్పథంతో మనం నడుచుకోవాలి. అది మన యొక్క క్రైస్తవ జీవన శైలి. ఒకసారి 1 యోహాను 3:18 మనం చూద్దాం. 1 యోహాను 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. సో చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించము. మనం ప్రేమించేటప్పుడు లేకపోతే ఒక కనికరము, జాలి, అంటే దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లవ్. కరెక్ట్గా చెప్పాలంటే ప్రేమకు సంబంధించినటువంటివి ఇవన్నీ. కనికరము, జాలి, ఆ సేవ చేసేటువంటి తత్వము, దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ లవ్. అయితే
ఈ ట్రూ లవ్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ యాక్షన్స్. క్రియాపూర్వకంగా ఆ యొక్క నిజమైనటువంటి ప్రేమ వ్యక్తపరచబడాలి. సో క్రిస్టియన్ యూత్ ఆర్ కాల్డ్ టు సర్వ్ అదర్స్ అండ్ షో కంపాషన్. సో క్రైస్తవ యవనస్తులు ఇతరులకు సేవ చేయడానికి పిలువబడ్డారు. ఇతరుల పట్ల ఒక కనికరాన్ని, జాలిని చూపించడానికి మనం అందరం కూడా పిలువబడ్డాం. దీన్ని మనం గ్రహించాలి, దీన్ని మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ క్రిస్టియన్ లివింగ్ అనేది మనం అలవర్చుకోవాలా. ఒక గుడ్ సమరీటన్, మంచి సమరీయుడు గురించి మనం ఆలోచిస్తాం. మంచి సమరీయుడు ఏం చేశాడు? ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు మనం చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకైన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడినది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైన నీవు సరిగ్గా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించుదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కకి పోయాను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతడిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనాలను తీసి ఆ పూటకూల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీ ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని అని యేసు అడగగా, అతడు, అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. మంచి సమరయుడు, గుడ్ సమరిటన్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవాలని ప్రభు చెప్పాడు. ఆ కురవాడు అడుగుతున్న ప్రశ్నలో ఇదొక సమాధానం చెప్పాడు ప్రభు. నా పొరుగువాడు అంటే ఎవడు అంటే అప్పుడు మంచి సమరయుడి గురించి ప్రభు చెప్పాడు. పొరుగువాడికి సహాయం చేసేవాడు. ఏ విధంగా? ఆ మార్గంలో ఎవరెవరు వస్తున్నారు? ఆ మార్గంలో యాజకుడు వచ్చాడు, తర్వాత లేవీయుడు వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ త్రోవ పక్కన ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. వేరే మార్గం కూడా వెళ్తున్నాడు యాజకుడు. లేవీయుడు వచ్చి ఆ చోటికి వచ్చి చూసి పక్కగా వెళ్ళిపోయాడు. యాజకుడైతే ఇదెందుకు వచ్చిన వాళ్ళే అని వేరే రూట్లో వెళ్ళాడు. లేవీడేమో ఇదే రూట్లో వెళ్ళారు కానీ కొంచెం పక్కకి వెళ్ళాడు అనమాట, చూసి చూడనట్లుగా. అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించుకుంటున్నారు. వాళ్ళు దే ఆర్ బిజీ ఇన్ సర్వింగ్ ద లార్డ్. దేవుని టెంపుల్కి వెళ్ళి వాళ్ళు సర్వీస్ చేయాలని బిజీగా ఉన్నారు. నేను వెళ్ళి ఆలయంలో ఎన్ని పనులు ఉన్నాయి, యాజకత్వ పనులు నిర్వహించాలి. లేవీడు కూడా లేవీలు అయినటువంటి మేము మా పనిని మేము నిర్వర్తించాలి. చాలా పనులు అక్కడ పెండింగ్ ఉన్నాయి. మధ్యలో ఇక దొంగల చేతిలో అంటే దెబ్బలు తిని చావనై ఉన్న ఆ వ్యక్తిని మేము ఎక్కడ పట్టించుకుంటాం? అంటే మనం కూడా నామకార్థం క్రైస్తవం అయిపోతాం. క్రియలు లేనటువంటి జీవితం అయిపోతుంది. కాబట్టి తోటి వారికి క్రియాపూర్వకంగా మనం ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. సో అంటే కంపాషన్, ఒక సర్వీస్ మైండెడ్. మనకి సొసైటీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికి అతీతంగా బియాండ్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్స్. సొసైటీలో అంతగా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? నేను కొన్ని విషయాల్లో మీకు తెలుసు లేదు కానీ క్రైస్తవుల కంటే బయట వాళ్ళు కొంతమంది పట్టించుకుంటున్నారు ఈ మధ్య. అంటే క్రైస్తవులు ఆ విలువను కోల్పోతున్నారు. నిజమైనటువంటి తిరిగి జన్మించినటువంటి వ్యక్తులకు కూడా ఏదైనా యాక్సిడెంట్ ఆగుంటే ఎవరు లేకపోతే
వెంటనే అసలు కొంతమంది ఏంటో కానీ వెళ్ళి జంప్ అయిపోయి వెంటనే పట్టుకుంటారు, లేకపోతే 108 కాల్ చేస్తారు, వాళ్ళు వచ్చేదాకా అక్కడ వెయిట్ చేస్తారు. అసలు మైండ్ చూడు ఎలా ఉంటుందో. వాళ్ళు చూసుకుంటున్నారులే అని అనుకుంటాం మనం. కొన్ని సందర్భాల్లో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకసారి జస్ట్ బైక్ మీద డ్రైవ్ చేసి వర్షం రోజు వాన బాగా తడిసిపోయాను. సూరారం చౌరస్తాలో ఇక నా ఓపిక లేదు, రిలాక్స్ అవుదామని నేను హ్యాండ్ వదిలేశాను. నేను పడిపోయాను. హెల్మెట్ ఉంది, పక్కన కారు ఉంది, కారు తగిలాను. ఇక పడిపోయాను, నాకు రిలాక్స్గా ఉంది. వెంటనే పక్కన ఆయన వెంటనే వచ్చేసి వెంటనే నా బైక్ తీసి నన్ను లేపాడు. బైక్ తీసి ఒక సమ్ సర్వీస్ మైండెడ్, హెల్పింగ్ అదర్స్. నేను రోమి ఫారెస్ట్లో వెళ్తుంటే మా విలేజ్ దగ్గరలో అశ్వరాపేటని మా బైక్ ఆగిపోయింది. అప్పటికే 2 సార్లు ఆగిపోయింది. మేము నడిపించుకుంటూ వెళ్తున్నాం. మళ్ళీ రెండోసారికి నడిపించుకుంటూ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ ఎల్లినగాడికి వెళ్దామని మనం వెళ్తుంటే ఒక ఆయన వెంటనే వచ్చాడు. మీరు నా బండి ఎక్కండి అన్నాడు. నేను ఆయన బండి ఎక్కాను. రోమి ఏమో మన నడిపించే బైక్ ఎక్కమన్నాడు, ఎక్కాడు. కాలు పెట్టాడు, నెట్టుకుంటూ ఒక 2-3 కిలోమీటర్లు తీసుకెళ్ళి విలేజ్లో వదిలిపెట్టి అక్కడ షాప్ ఉంటుంది చూపించుకోండి నేను వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ద వే ఆఫ్ హెల్పింగ్ అదర్స్. ఫారెస్ట్లో ఇంక ఎవరు వెళ్తారు? అయితే ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సీన్స్ ఉన్నాయి, జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన బ్రదర్స్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు చింతలపూడి అటు పరిసర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అట్లే ఫారెస్ట్ దాటి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక అతను రోడ్డు మీద పడుకొని ఉన్నాడట. ఏదో కప్పుకొని పడుకొని ఉన్నాడట. నిజంగా యాక్సిడెంట్ అయినట్టు. అతను ఎలా పడుకున్నాడు? ఏదో నుంచి తగిలితే ఇంకా ఉరుకుదాం అన్నట్టున్నాడు. అయితే వీళ్ళిద్దరు మన బ్రదర్స్ బైక్ మీద వస్తున్నారు. ముందున్న బ్రదర్ ఆనంద్ బ్రదర్, ఎవరు ఉన్నారు మనం హెల్ప్ చేయాలి బ్రదర్ అని అన్నారు. వెనకాల ఉన్నాయన ఆగండి మీరు కంగారు పడవాకండి, అతను ఏదో తేడాగా ఉన్నాడు అన్నారు. వీళ్ళు నిజంగానే వెనకాలైనా ఆపొద్దు అన్నాడు. ఎందుకంటే తన సిచ్యువేషన్ యాక్సిడెంట్ అయినట్టుగా లేదు, డిఫరెంట్గా ఉంది, మేము ముందుకు పోరేయండి అన్నాడు. యాక్చువల్ ఫారెస్ట్లో దొంగలు సిచ్యువేషన్స్ ఇలా కూడా ఉన్నాయి కదా. మనం ఇంకా ఇంకొకరికి ఒక 500 ఏదో లేవని మనం ఇస్తే 2 రోజుల తర్వాత ఫోన్ చేసి మరి అడుగుతున్నారు, నా పరిస్థితి బాగాలేదు, ఏమైనా ఉంటే పంపించండి అంటున్నారు. సో కొంచెం జెన్యూనిటీ కూడా మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు హెల్ప్ ద పూర్ అండ్ నీడీ. అట్లని ఇట్లా ఉన్నారు కదా అని మరీ హెల్ప్ చేయకూడదు, ఇక మనం ఏం చేయకూడదు అన్నట్లుగా మనం అలా ఉండకూడదు. జెన్యూన్ పీపుల్ ఆర్ దేర్, వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్. మన యొక్క యాక్షన్స్లో ఆ కంపాషన్ టువర్డ్స్ అదర్స్. అందుకనే సర్వీస్ మైండ్నెస్ కూడా మనకు ఉండాలి. పరిచారం చేసేటువంటి తత్వం యేసు ప్రభు మనకు చూపించినటువంటి మాదిరి. సర్వెంట్ లీడర్షిప్. మన లీడర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు కూడా వీల్ టాక్ అబౌట్ సర్వెంట్ లీడర్షిప్, అంటే పరిచయం చేసేటువంటి నాయకులు. మనం బయట ఎలా చూస్తాం నాయకుల్ని, సంఘ నాయకుల్ని, లేకపోతే సంఘాన్ని నడిపించేవారిని హుందాగా కొట్టేసుకొని ఏమీ అంటుకోకుండా ఉంటారు కదా. బట్ ప్రభు ఏమంటాడు? మీలో గొప్పవాడు మీకు పరిచారం చేసేవాడై ఉన్నాడు. యేసు ప్రభు ఎన్నిసార్లు వాళ్ళు వంట చేసి పెట్టలేదు, వాళ్ళ పాదాలు గడిగారు, ఒక సాధారణమైన జీవితం జీవిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడేమో కోట్లు వేసుకుని చుట్టుపక్కల 4 బౌన్సర్స్ ఉంటారు, పర్మిషన్ తీసుకుని రావాలి. సో దేవుని కంటే గొప్పగా హెచ్చించుకునేటువంటి తత్వం. ఈజ్ ఇట్ ద కంపాషన్ ఆర్ దే హ్యావింగ్ ద సర్వీస్ మైండెడ్? ఇక్కడ నుంచి మాట్లాడమేనా వాళ్ళు చేసే సర్వీస్? ఇస్ ఇట్ ద రైట్ సర్వీస్? దట్ ఈస్ యూజ్లెస్ సర్వీస్. కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనం ఆ నీడ్స్లో మనం హెల్ప్ చేయాలి, ఆ కంపాషన్ కలిగి ఉండాలి, సర్వీస్ ఓరియంటెడ్గా. ఇప్పుడు మదర్ తెరీసా, దేవుడు తనకిచ్చినటువంటి విషన్, సాక్రిఫిషియల్గా షీ సర్వ్డ్ మెనీ పీపుల్. సాక్రిఫిషియల్. ఆమెకి ఎట్లాంటి పుండుకి పురుగులు పట్టినా అట్లా కనికరంతో వెళ్ళి వాళ్ళు హత్తుకుని వాళ్ళు క్లీన్ చేస్తారు, డెలివరీలు చేస్తారు, పిల్లల్ని ఎత్తుకుంటారు. సో వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా దట్ ఈస్ ద ట్రూ కంపాషన్. సో ప్రభు కలిగినటువంటి ఆ కంపాషన్ మనం అలవర్చుకోవాలి. ఆ దయా హృదయం, ఆ దాతృత్వపు హృదయం, కనికరం, జాలి మనం అలవర్చుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం సర్వీస్ చేయగలం. దాన్ని మనం అలవర్చుకోవాలి. చాలామంది మిషనరీస్ వచ్చి చేశారు, గొప్ప గొప్ప సేవలు చేశారు.
సిఎన్సి వెల్లూరు హాస్పిటల్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక గ్రేట్ క్రిస్టియన్ మిషనరీ, ఒక లేడీ, వాళ్ళ నాన్నగారు ఒక మిషనరీ. వాళ్ళ నాన్నగారు ఒక మిషనరీ తమిళనాడుకు వచ్చి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక డాక్టరు, కానీ డెలివరీ చేయాలంటే ఇండియన్స్ జెంట్స్ని ఎలో చేయలేదు. అప్పుడు డెలివరీ చేయడానికి జెంట్స్ని ఎలో చేయలేదు కాన్పులు చేసేటప్పుడు. ఆమె చిన్నది ఆ విషయాన్ని గ్రహించి తర్వాత పోయి ఆమె ఫారెన్లో ఎంబీబీఎస్ చేసి, వాళ్ళు ఫారినర్సే, ఎంబీబీఎస్ చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ సర్వీస్ చేసి సిఎన్సి వెల్లూరుని స్టార్ట్ చేసి. సో ది ఫ్రీ సర్వీస్ అంటే మ్యాక్సిమం మెయిన్ ఆపరేషన్స్ అని. అంటే చెప్పేది ఏంటంటే ఒక సర్వీస్ మైండెడ్నెస్ అనేది మనకు ఉండాలి, లేకపోతే దేనికి మనం బ్రతుకుతున్నామో అర్థం కాదు. ఇది 3వ విషయం. 4వ విషయాన్ని చెప్తాను, చాలా టైం వచ్చింది. 4వ విషయం ఏంటంటే లివింగ్ విత్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. లివింగ్ విత్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ద క్రిస్టియన్ యూత్ స్టైల్ ఆఫ్ లివింగ్ లో 4వ విషయం లివింగ్ విత్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. అంటే పరిశుద్ధత, పవిత్రత, అట్లనే ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తులుగా మనము జీవించాలి. 1 తిమోతి 4వ అధ్యాయము 12-13 వచనాలు. 1 తిమోతి 4వ అధ్యాయము 12-13 వచనాలు. తిమోతి గారికి మన పౌలు గారు ఇస్తున్నటువంటి సలహాలను మనం అక్కడ చూడవచ్చు. చదవండి. 1 తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాలు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకు, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్యూరిటీ, పవిత్రత, దెన్ సెల్ఫ్ కంట్రోల్నెస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే మన మాట, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉండాలి. మెయింటైనింగ్ ద ప్యూరిటీ, ఎక్సర్సైజింగ్ సెల్ఫ్ కంట్రోల్, ఇవి క్రైస్తవ జీవన శైలిలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అంటే మనకి దేవుణ్ణి గణపరచడానికి కొన్ని నిర్ణయాలు, చాయిసెస్ మనం మేక్ చేయాలి. ఈ విషయాలలో, పరిశుద్ధత విషయంలో, సెల్ఫ్ కంట్రోల్ విషయంలో, అంటే మన మాటలు తడబడకుండా, తొట్టిపోకుండా మన ప్రవర్తన జాగ్రత్తగా మనం చూసుకొని నడుచుకోవాలి. దీంట్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు గారు. యోసేపుకి జరిగినటువంటి సన్నివేశం అందరికీ తెలుసు. 39వ అధ్యాయం ఆదికాండంలో తాను జీవగల దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపము చేయగలను అని అక్కడి నుంచి పారిపోయాడు, వ్యభిచారించకుండా పారిపోయాడు. అంటే పవిత్రతకి తాను ఎంతో ప్రాముఖ్యతనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సెల్ఫ్ కంట్రోల్ అంటే శోధన వచ్చినప్పుడు తాను ఒక ఆత్మ నిగ్రహ శక్తిని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బహుశా ఒక్కోసారి అది రుచికరంగా అనిపించవచ్చు. అందుకనే మనకి మోషే కూడా తన యవన ప్రాయంలో అక్కడ ఎంతగానో ఆయన సంతోషించి ఆనందించి ఒక రాజుగా ఉండొచ్చు, నెక్స్ట్ ఫరోగా ఉండొచ్చు, ఆనందాలు సుఖాలు ఉన్నాయి. కానీ వాటిని విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమ గొప్ప భాగ్యమని వాటన్నిటిని కూడా విడిచిపెట్టి వచ్చాడు. ది ప్యూరిటీ అంటే సపరేటెడ్ లైఫ్ అని చెప్పొచ్చు, ఒక ప్రత్యేకింపబడినటువంటి జీవితం. కాబట్టి యవ్వన జీవితము ఒక ప్రత్యేకంగా పవిత్రమైనటువంటి జీవితంగా మనం జీవించాలి. దీంట్లో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, కానీ వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద లార్డ్. దేవుని వైపు మనల్ని హోల్డ్ చేసుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే వీ హ్యావ్ టు ఫ్లీ ఫ్రమ్ సచ్ యూత్ఫుల్ లస్ట్స్, లేకపోతే సచ్ టెంప్టేషన్స్. అట్లాంటి సన్నివేశంలో మనం పారిపోవాలి. నీ వల్ల కావట్లేదా, రన్ అవే ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్. అందుకనే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఎవరి వైపు చూడం, కానీ వాళ్ళ కన్ను మన మీద పడుతుంది. అందుకనే ప్రభువా దుష్టుని కన్ను మా మీద పడకుండా సహాయం చేయి ప్రభు. కొంతమంది స్త్రీల జీవితాలు కూడా అట్లా నాశనం అయిపోయినాయి ఉన్నాయి తెలుసా. వాళ్ళు ఇన్నోసెంట్,
చూడడానికి కొంచెం బ్యూటిఫుల్గా ఉన్నారని ఎవడో చెత్త వచ్చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. వాళ్ళకి ఆలోచన లేదు, కానీ వాళ్ళ జీవితంలో చొరవ తీసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. అంటే దుష్టుడి కన్ను మన మీద పడుతుంది. ఒక్కోసారి నీవు సపరేటెడ్ లైఫ్ని జీవించాలని అనుకుంటావు, కానీ నీకు వచ్చి అంటుకుంటాడు. సాతాన్ని కూడా తీసుకొచ్చి ఆపర్చునిటీస్ నీకు ఇస్తూ ఉంటాడు. ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వెళ్తే అది భయంకరమైన పాపం. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాటి నుంచి మనము పారిపోవాలి. We have to take some stands for the Lord, for the sake of the Lord. అజ్ఞానంతో తెలిసి తెలియక జరిగిపోయింది, కానీ అలవాటుగా దాన్ని మనం చేసుకోకూడదు. We have to hold on to the Lord. నేను అజ్ఞానం తప్పుడు చేశాను, this is not correct in the sight of my Lord. I have to run away. జాన్ మన అందరం కూడా దీని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. 3rd సెంచరీలో జాన్ అగస్టిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అగస్టిన్ గారు ఎంతో భయంకరమైనటువంటి పాప జీవితం జీవించి తాను ఒక స్త్రీతో పెళ్లి కాకుండానే బంధాన్ని పెట్టుకొని దాంట్లో కొనసాగి చివరికి దేవుడు తను పట్టుకున్న తర్వాత, దేవుని విషయాలు తనకి తెలిసిన తర్వాత ఈ యొక్క బంధాలని, చెడు అలవాటు తను విడిచిపెట్టేసి వచ్చేసాడు. కానీ ఒకరోజు అదే స్త్రీ దారిలో వెళ్ళుకుంటూ ఎదురుపడినప్పుడు తాను చెప్పిన మాట ఏంటి? నేను ఆమెను, హే అగస్టిన్, ఐఎమ్ షీ, నేను ఆమెను అంటే ఆయన అన్నాడు, బట్ ఐఎమ్ నాట్ హీ, నేను అతన్ని కాదు అని చెప్పగలిగాడు. నేను అతన్ని కాదు, నేను మారిపోయాను, నా జీవితం వేరు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అని కాదు. వీ హ్యావ్ టు మేక్ డెసిషన్స్. దాంట్లో మనం కొన్ని చాయిసెస్ మనం ఏర్పాటు చేసుకుని ప్రభుని మహిమపరచడానికి దాంట్లో నుంచి మనం ప్యూరిఫై అవుతూ రావాలి. ఒక గొర్రె బురద బడులో పడింది అంటే కావాలని పడ్డా, కానీ గొర్రెకి బురద అంటే ఇష్టం లేదు. అది ఏం చేస్తుంది అనుకున్నారు? దాని నుంచి రావడానికే ప్రయత్నం చేస్తుంది. ఒక గొర్రె బురద బడుగులో పడ్డదంటే నాకు ఇష్టం లేదు ఇది, గొర్రె దాంట్లో సంతోషించదు. ఒక తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు, ఒక యవ్వనస్తుడు అట్లాంటి పాపములో సంతోషించడు. తెలియక లేకపోతే తెలిసే దాంట్లో పడ్డా కానీ దాంట్లో ఆనందించడు. ఐ హావ్ టు గెట్ అవే, రన్ అవే ఫ్రమ్ దిస్. నేను బయటికి రావాలని గొర్రె కొట్టుకులాడుతూ తహతకలాడి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే దాని వల్ల కాకపోతే ఏం చేస్తుంది? అరుస్తుంది. కాపరి వచ్చేంత వరకు, కాపరి వచ్చి సహాయం చేసి తను బయటికి తీసేంత వరకు దాంట్లో ఉండదు, దాంట్లో ఆనందించదు. A Christian in the youth, we have to cry out to the Lord. Oh Lord, help me. I wanted to come away. I wanted to come out from this sin. ఈ పాపం నుంచి నేను బయటికి రావాలి. ప్రభువా నాకు హెల్ప్ చేయి. We have to cry out to the Lord. మనం మొరపెట్టాలి, దేవునికి మొరపెట్టాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని. నిజంగా నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే we have to do like this. కాబట్టి పరిశుద్ధతను మన జీవితంలో మనం అలవరుచుకోవాలి. దేవుని కోసం నేను ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. ఇది నాకు సరైనది కాదు, ఈ నిర్ణయాలు నాకు సరైనవి కావు, ఈ బంధాలు నాకు సరైనవి కావు, నేను సపరేటెడ్ లైఫ్ నేను జీవించాలి. అట్లాంటి సమూహంతో, అట్లాంటి గుంపుతో నేను ఉండకూడదు, అట్లాంటి బంధాల్లో నేను ఉండకూడదు, అట్లాంటి చెడు అలవాట్లు నాకు వద్దు, దాన్ని నేను కొనసాగించకూడదు. ఇది నా దేవునికి ఇష్టమైంది కాదు. నేను సపరేట్ అవ్వాలి. బట్ don't overact to help your relations, అంటే బ్యాడ్ రిలేషన్స్. ఈ చెడు బంధాలు లేకపోతే దాన్ని డైరెక్ట్గా మనం మాట్లాడదాం. లవ్ అని అంటారు కదా, వద్దని అనుకున్న తర్వాతని కాదు, బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఓవర్ యాక్షన్ చేసి వారికి హెల్ప్ చేయొద్దు, అనవసరమైనటువంటి సహాయాలు చేయొద్దు. నీ లైఫ్ నీది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. దేవుడిని ఏర్పరచుకునే విధానం వేరు, వాళ్ళ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు. లెట్ దెమ్ లీవ్. వాడు దేనికోసం బ్రతికితే నీకెందుకు? ఆమె దేనికోసం బ్రతికితే నీకెందుకు? హెల్ప్ చేయడానికి ఓవర్ యాక్టింగ్ చేయడం, చాటింగ్ చేసి తిన్నావా, పడుకున్నావా? మీ వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో వాళ్ళు అడుగు, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు? హనీ బున్ని కన్నా, do not preach the gospel to them.
ఒంటరిగా వెళ్ళి నేను సువార్త చేయడానికి వెళ్ళాను బ్రదర్, కలిశాను సిస్టర్ని, అక్కడ మేము హోటల్ దగ్గర కలిశాము, టీ తాగి సువార్త చెప్పాను. ఈ సువార్తలు వద్దు దయచేసి, ఎట్లాంటి సువార్తలు కూడా చేయగలను. ఓవర్ యాక్టింగ్ సువార్తలు మనకు వద్దు. దేవుడు నీకు ఇచ్చినట్లుగా 2-3 కలిసి వెళ్తే వెళ్ళి ఎవరికైనా చెప్పండి, అంతేగాని ఒంటరిగా వెళ్ళి ఛాయ్ తాగి అక్కడ సువార్త చెప్పొచ్చాను, ఏం లేదు మరి ఒక గంట సేపు మాట్లాడాను ఆమెతోనే, సువార్త చెప్తున్నా, ఇప్పుడు కన్విన్స్ అవ్వట్లేదు, ఆమె బైబిల్ ట్రూత్ తెలియట్లేదు. ఎట్లాంటి పరిచర్యలు కూడా వద్దు దయచేసి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫాస్ట్గా ఒక ట్రైన్ వెళ్తుంది అనుకోండి, తెలుసు కదా, ఫాస్ట్గా ఒక ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్కి మనం ఎంత దూరంగా ఉంటే మంచిది? దూరంగా ఉంటే మంచిది, దగ్గర ఉంటే మంచిదా? ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎంత దూరంగా ఉంటారా మనం? లేదు కదా, ఎంత దూరం, ఇంకా దూరంగా ఉంటే మంచిది. ఇట్లాంటి కొన్ని బంధాలకి సో ఏమంటారు, సజాతి ధ్రువాలు, ఆపోజిట్ పోల్స్ విల్ బి అట్రాక్టెడ్, ద సేమ్ పోల్స్ రిఫ్లెక్ట్స్ కదా. సో ఎందుకు వచ్చిన గొడవ? కొంచెం దూరంగా ఉంటే ఆపోజిట్ పోల్స్కి మంచిది. ఇంకొకటి, ఈ ప్యూరిటీ విషయంలో యవనస్తులే ఉన్నారు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్, డోంట్ ప్లే విత్ ద చిల్డ్రన్తో కొంచెం కేర్ఫుల్గా వీ హ్యావ్ టు బిహేవ్, ఈవెన్ ఇన్ ద చర్చ్ ఆర్ ఎనీవేర్ ఆర్ ఎనీ ప్లేస్. పురుషులు, చిన్నపిల్లలైనటువంటి స్త్రీలు, వాళ్ళని అనవసరంగా అక్కడ టచ్ చేయడం, ఇక్కడ టచ్ చేయడం, ముద్దుగా ఉన్నారు, వాళ్ళు వస్తారు ఏదైనా చేస్తారు, బట్ సెండ్ దెమ్ టు దేర్ పేరెంట్స్, డోంట్ మిస్బిహేవ్ విత్ దెమ్, వీ మస్ట్ బి కేర్ఫుల్ విత్ దెమ్. సో పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా హోల్డింగ్ దేర్ హ్యాండ్స్, వాళ్ళని ఇంకా టచ్ చేయడము, అసభ్యంగా ప్రవర్తించడము, మిస్యూజ్ చేయడము, స్పెషల్ చాక్లెట్స్ ఇవ్వడము, స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడము టు ద చిల్డ్రన్, డోంట్ డూ దట్, దట్ ఈస్ నాట్ గుడ్. అది మీ అనుకున్నటువంటి ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి తెలుసు, శరీరేచ్ఛను నెరవేర్చుకునేటువంటి ఒక తత్వం అది. ట్రైంగ్ టు గెట్ సాటిస్ఫైడ్. అందుకని యవనస్తులు కూడా వాళ్ళు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు, వాళ్ళు హగ్స్ ఇచ్చుకుంటున్నారు. ఏది పురుషులు, స్త్రీలు ఏదన్నంటే మేము ఫ్రెండ్స్ అంటున్నారు. మెచ్యూరిటీ ఉండాలి నీకు, మీకేం తెలుస్తుంది అని అంటున్నారు. ఆ మెచ్యూరిటీ ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ మెచ్యూరిటీ ఏంటో కదా. సో కాబట్టి మన యొక్క జీవన శైలిలో ఈ యొక్క పరిశుద్ధత, పవిత్రత, సెల్ఫ్ కంట్రోలింగ్, నేను వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అంతే. నువ్వు అన్నీ ఎలా మర్చిపోయావు, ఈ గుంపుని, ఈ ఫ్రెండ్స్ని నువ్వు ఎలా మర్చిపోయావు అంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ. దేవుడు నన్ను సపరేట్ చేశాడు, నాకు అవసరం లేదు. సెల్ఫ్ కంట్రోల్. సో పర్సనల్ ప్యూరిటీ, ఇది దేవునికి ఇష్టం లేదు. ఐ హ్యావ్ టు రన్ అవే, నేను బయటికి రావాలి. కొన్ని చాయిసెస్ మనం ప్రాపర్గా మనం మేక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హోల్డ్ ఆన్ టు ద లార్డ్, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. శోధనలు వచ్చినప్పటికీ కూడా ఏ వయసును బట్టి రావచ్చు, సో అజ్ఞానంతో పడిపోవచ్చు, కానీ దేవుని వైపు తిరిగితే దేవుని మహాకృప నీ కోసం వేచి చూస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. డోంట్ మేక్ అన్నెసెసరీ డెసిషన్స్. నేను ఇక వేస్ట్, నా జీవితం వేస్ట్ అని మన ఇస్కరియోతు యూదాలాగా పోయి ఉరేసుకోవడం కానీ సూసైడ్ చేసుకోవడం కానీ చేయమని. దేవుని కృప, మహాకృప సహాయం చేయడానికి మనకున్నాడు దేవుడు. అందుకనే ఆయన యొక్క కృప యొక్క అవసరతని మనకు తెలియపరుస్తాడు. అట్లాంటి శోధనలో ఆయన మహాకృపే మనకు సహాయం చేసేది. నీ యొక్క శక్తితో దాన్ని నువ్వు చేయలేవు. మార్టిన్ లూథర్ అందుకనే ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, తన శక్తితో, తన జ్ఞానంతో పవిత్రతగా ఉండాలని మంచులో ప్రార్థన చేస్తూ, తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ, తాను పవిత్రంగా ఉండాలి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనకి పవిత్రమైనటువంటి ఆలోచన రావట్లేదు, హృదయం చెడిపోయింది. దేవుని కృప అవసరమైన తర్వాత గ్రహించాడు. సోలా గ్రేషియా సంథింగ్, ఒక వర్డ్ వస్తుంది. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలం. దేవుని కృపే మనకు సహాయం దయచేసేది. ఎలోన్, గ్రేస్ ఎలోన్. ఆయన కృప ద్వారా మాత్రమే మనం పరిశుద్ధంగా సెల్ఫ్ కంట్రోల్ లైఫ్ని మనం జీవించగలం. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు మించి నేను
ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఇంకొక విషయం ఉంది కానీ ఇట్ ఈస్ టేకింగ్ మచ్ టైం. అయితే జస్ట్ ఒక 5 minutes అందరూ కూడా కొన్ని పేపర్స్ కట్ చేసి దాంట్లో పెట్టాను. ప్లీజ్ టేక్. ఆ పేపర్స్ తీసుకోండి. ఆ పేపర్స్లో చిన్న పేపర్స్ ఉన్నాయి. అందరు డిస్ట్రిబ్యూట్ చేసి జస్ట్ ఒక 5 minutes అబౌట్ ద మెసేజ్, అబౌట్ ద సేమ్ మెసేజ్. మనం నేర్చుకున్న దాన్ని బట్టి మన యొక్క నిర్ణయాలు, మన యొక్క ఆలోచనలు, ఒకసారి మన యొక్క ఛాలెంజెస్ పేపర్ మీద రాస్తే బెటర్ ఏమని నాకు అనిపిస్తుంది. పర్లేదు కదా, లంచ్ పర్లేదు. క్రిస్టియన్ యూత్ లివింగ్ స్టైల్లో ఇది కూడా ఒకటి. దాంట్లో మీరు రాయాలి కదా. సో అయితే మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో క్రిస్టియన్ యూత్ దీంట్లో స్టైల్ ఆఫ్ లివింగ్ స్టైల్ ఆఫ్ లివింగ్ దీంట్లో మొదటి విషయం లివింగ్ విత్ పర్పస్ అండ్ విజన్. లివింగ్ విత్ పర్పస్ అండ్ విజన్, అది రాయండి పాయింట్. లివింగ్ విత్ పర్పస్ అండ్ విజన్. టాపిక్ ద క్రిస్టియన్ యూత్ స్టైల్ ఆఫ్ లివింగ్. తెలుగులో రాయండి. క్రైస్తవ యవనస్తులు జీవన శైలి. క్రైస్తవ యవనస్తులు జీవన శైలి టాపిక్. మొదటి విషయం, ఒక ఉద్దేశము, ఒక దర్శనంతో జీవించడం. ఉద్దేశం, దర్శనంతో జీవించడం కదా. సో మీకు మీరుగా రాసుకోండి. ఇప్పటి వరకు దేవుడు మీ ఎడల ఏదైనా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడా? మీరేమైనా గ్రహించగలిగారా? వాట్ ఈజ్ యువర్ విజన్? దేవుడిచ్చిన దర్శనం ఏంటి నీకు? ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? దాన్ని మీరు ట్రై టు రైట్ ఏ పాయింట్. మీకు మీరే, నాకు ఎవరిని చూపించాల్సిన అవసరం లేదు. తర్వాత అది మీ దగ్గరే ఉంటుంది. దేవుడు మీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అనేది నాకు చెప్పొద్దు, మీరు రాసుకోండి. మీరే రాసుకోండి. తెలుసుకున్నారా? తెలుసుకుంటూ ఉన్నారా? ఇదని అనిపిస్తుందా? అట్లయినా అజంప్షన్స్, మేబీ దిస్ దట్ అన్నట్లు ఏమైనా అనిపిస్తుందా? ఈ ప్రాసెస్లో ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం. పక్కన వాళ్ళందరూ చూసి రాయమాకండి. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని రాయండి. లేకపోతే పక్కన వాళ్ళ పేరు కూడా రాస్తారు పైన. మీరు ప్రాబ్లం ఉంటే కాపీ చేస్తే. సో అయితే దాని కింద ఉద్దేశం రాశారు కదా. ఆ ఉద్దేశాన్ని నేను చేయడానికి ప్రయత్నిస్తున్నానా లేదా? ప్రయత్నిస్తే ఎంతవరకు నేను ప్రయత్నిస్తున్నాను? లేకపోతే నేను ఫెయిల్ అవుతున్నానా? లేకపోతే ప్లాన్ చేయాలనుకుంటున్నారా? ఏంటి అనేది రాయండి. ఆ ఉద్దేశం నిర్వర్తించే విషయంలో ఒకటి రెండు పర్పస్లు ఉన్నా నో ప్రాబ్లం. దాన్ని నిర్వర్తిస్తున్నానా లేదా? ఎంతవరకు నేను ముందుకెళ్తున్నాను? ఎంతవరకు దాని పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నాను? ఎంతవరకు దాని పరంగా నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను?
ఓకే, రెండో పాయింట్ లివింగ్ విత్ ఇంటిగ్రిటీ అండ్ హానెస్టీ. అంటే యథార్థంగా నిజాయితీగా జీవించడం. రెండో పాయింట్ యథార్థంగా నిజాయితీగా జీవించడం. మొదటిది ఉద్దేశంతో ఒక దర్శనంతో జీవించడం. రెండవది యథార్థంగా నిజాయితీగా జీవించడం. అంటే గుడ్ క్యారెక్టర్ అన్నమాట, మంచి జీవించడం. సో దాంట్లో నేను నిజంగా జెన్యూన్గా ఉంటున్నానా, లేకపోతే అబద్ధాలు చెబుతున్నానా, ట్రస్ట్ వర్తీగా ఉంటున్నానా లేదా, ఏ విషయాల్లో నేను అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, లేకపోతే దేవుని దృష్టికి యథార్థంగా ఉండట్లేదు అనేది ఒకసారి మీరు జనరల్ రివ్యూ పాయింట్ కింద రాయండి. Am I genuine in that? యథార్థంగా ఉంటున్నావా లేదా దేవుని దృష్టికి. ఎస్ఆర్ నోట్ రాయమన్నాడు. అవును కాదు, అవును అవును ఇట్లే కాదు, కొంచెం ఏదైనా. మూడో విషయం కనికరము, సేవా గుణం కలిగి ఉండడం. అంటే లివింగ్ విత్ కంపాషన్ అండ్ సర్వీస్. కనికరము, సేవా గుణం కలిగి ఉండడం. అంటే నాకు నిజం కనికరంలో నేను ఎదుగుతున్నానా, లేకపోతే స్వార్థంగా ఉంటున్నానా. సేవ చేసే తత్వం, తగ్గించుకొని సేవ చేసే తత్వము, పరిచారం చేసే తత్వము నాకు ఉందా లేదా, ఆ విషయంలో నేను ఎదుగుతున్నానా, లేకపోతే ఇంకా నేను మొదట్లోనే ఉన్నాను, ఇంకా నేను నేర్చుకోవాలా ఏంటనేది రాయండి. సేవాగుణం. చివరిగా కనికరం, సేవాగుణంలో నేను ఎదుగుతున్నాను. సరే కదా. చివరిది లివింగ్ విత్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధత, ఆత్మ నిగ్రహం కలిగి జీవించడం. పరిశుద్ధత, ఆత్మ నిగ్రహం కలిగి జీవించడం. లివింగ్ విత్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో ఈ విషయంలో నేను ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నానా, ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నానా లేదా, ఈ విషయంలో, పరిశుద్ధత విషయంలో. ఓకే కదా. 4 పాయింట్స్. 4 పాయింట్స్లో ఒక్కొక్క దానికి 10 పాయింట్స్ చొప్పున. ఫస్ట్ పాయింట్ 10 పాయింట్స్. ఆ 10 పాయింట్స్లో మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? ఫస్ట్ దానికి మీరే వేసుకోండి, చూపించండి. మొదటి దానికి 10 పాయింట్స్లో ఎన్ని పాయింట్లు వేసుకుంటారు మీరే? నాకు చెప్పదు కదా, మీరు వేసుకోండి.
మొదటి దానికి 10 పాయింట్లు, రెండో దానికి 10 పాయింట్లు, 3 10 4 10. ఓకే, మీరు ఎన్ని వేసుకుంటారు? 10 వేసుకుంటే అన్ని అబద్ధమే. 10 పాయింట్లు వేసుకుంటే అన్ని అబద్ధమే. 0 వేసుకుంటే యు ఆర్ నాట్ సేవ్డ్. 10కి ఎన్ని వేసుకుంటారు? 1 వేసుకుంటారు, 2 వేసుకుంటారు, 3 వేసుకుంటారు, 4 వేసుకుంటారా? మీ లైఫ్ని బట్టి మీరు ఎన్ని వేసుకోగలరు దాన్ని? మీ లైఫ్ని బట్టి ఎన్ని మార్కులు చేసుకోగలరు? 1 నుంచి 10లో అంటే 1వ క్వశ్చన్, 2వ క్వశ్చన్, 3, 4 క్వశ్చన్స్కి కూడా. వేసుకున్నారు కదా? ఓకే, ఇప్పుడు ఆ 4 పాయింట్స్ వేసుకున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి దానికి 5 వేసుకున్నారు. 5 5 5 4 5 ఎంత? 20/4 వేయండి. అట్లా యావరేజ్ చేయండి. యావరేజ్ అంటే ఫస్ట్ది 4 పాయింట్స్ ఉన్నాయి కదా, 4 కలిపి కూడా ఎంత వచ్చింది? వేసేయండి. 4 కలిపి కూడితే ఎంత వస్తుంది? వేసేయండి, అక్కడ రాసుకోండి. వేసుకున్నావు. ఇప్పుడు ఆ 4 కలపండి, కూడండి. ఆ 4 కలిపి కింద టోటల్ వేయండి. 4 కలిపి టోటల్ వేయండి. 4 కలిపి టోటల్ వేయండి. సరే, దాన్ని యావరేజ్ ఎందుకులే కానీ యావరేజ్ చేయండి. బై 4 వేయండి. ఎంత వస్తుంది చూడండి. 4తో బాగా హరించండి వచ్చిన టోటల్ని. లెక్కలు ఎక్కువైపోతున్నాయి. 4తో డివైడ్ చేయండి, భాగాహారం. ఓకే, చేశారు కదా? అన్నీ అయిపోయినాయి కదా? ఎన్ని వచ్చినాయనే నాకు చెప్పొద్దు. దేవుడు చూస్తున్నాడు కదా. ఇప్పుడు దాన్ని బట్టి మన లైఫ్లో ఇంకా మనం ఎంత ఇంప్రూవ్ అవ్వాలి ఏంటనేది మీకు బహుశా అర్థమవుతుంది. ఇప్పుడు అందరికి 10 out of 10 వచ్చింది. ఎవరికైనా 9 ఓకే, వస్తే మంచిది. అయితే దాన్ని మనం పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఈ విషయాలు ఎవరికి చెప్పం కదా. మనం ఏ విధంగా ఎదుగుతున్నాం, ఏ విధంగా పడిపోతున్నాం, అంటే మన యొక్క పాజిటివ్స్, మన నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ ఎవరికి పంచుకోరు. బట్ ఇక్కడికి మనకి ఒక నీడ్ ఉంది, ఇక్కడ ఒక అవసరం ఉంది. ఏంటంటే, నీవు సెల్ఫ్గా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దాంట్లో ఎదగటం అనేది కష్టపడితమైన విషయం. కాబట్టి ఇక్కడ ఒక అవసరం ఏంటంటే, నీకు ఒక మెంటార్ కావాలి. నీకు ఒక మెంటార్ అంటే నీవు ఒకరి ఆధ్వర్యంలో నడిపింపబడితే తన గైడ్ లైన్స్ వలన, తన ప్రార్థన సహాయం వలన, తన టీచింగ్స్ వలన నీవు ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నీకు ఎవరు కావాలంటే ఒక మెంటార్, అంటే నేను నడిపించే ఒక గురువు లాంటి ఒక వ్యక్తి కావాలి. దాని అవసరం అనేది ఇక్కడ ఉంది. కాబట్టి నీ యొక్క నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో, నేను పరిశుద్ధతలో ఎదగట్లేదు అన్న, నేను ఈ విషయంలో పడిపోతున్నాను, బ్రదర్ నాకు హెల్ప్ చేయండి, నా గురించి ప్రార్థన చేయండి. ఒక మెంటార్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు వారికి చెప్పుకోండి, నీ బలహీనతలు చెప్పుకోండి. నాకు కొన్ని విజన్ అర్థం కావట్లేదు, నేను ఎట్లాంటి జాబ్స్ చేయాలో అర్థం కావట్లేదు, నాకు హెల్ప్ చేయండి, నాకు గైడ్ చేయండి అని ఒకరి హెల్ప్ తీసుకొని వారికి మీరు షేర్ చేసుకోవాలా. వాళ్ళు, ఆ వ్యక్తి కూడా ఒక జెన్యూన్ పర్సన్ అయి
మీ ఇద్దరి మధ్య మన కమ్యూనికేషన్ ఉండాలి. ఆ వ్యక్తి కూడా నువ్వు చెప్పే విషయాలను తీసుకొని నలుగురు చెప్పడానికి కాదు, ఆ వ్యక్తి జెన్యున్గా నిన్ను అర్థం చేసుకొని నిన్ను ప్రాపర్గా గైడ్ చేసి నీ కోసం ప్రార్థన చేయాలా. అది నలుగురు చెప్పి నిన్ను నవ్వులు పాలు చేయకూడదు. సో ఇట్లాంటి ఒక మెంటార్షిప్ అనేది మీకు ఉండాలి. అది గమనించుకొని మీరు ఒకరికి ఈ విషయాలు తప్పనిసరిగా పంచుకోండి. ఏమీ కాదు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, వాళ్ళు మీకు టీచ్ చేస్తారు, దానివల్ల మీ లైఫ్ అనేది సరిచేయబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు పాజిటివ్ చేసినా మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అంటే మీ పనికి మీ యొక్క జీవితానికి ఒక లెక్క అనేది ఉందనేది అర్థమవుతుంది. అన్న నేను ఇలా చేసి తప్పు చేశా అంటే ఒక లెక్క చెప్పాలి మనం ఇలా చేస్తున్నామని. అంటే నీ పైన ఉన్నటువంటి వ్యక్తికి, తర్వాత నీవు కింద ఉన్నటువంటి వారిని కూడా నీవు హెల్ప్ చేయాలి, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని. ఇది మెంటార్షిప్. అంటే నిన్ను ఒకరు పట్టించుకోవాలి, నీకే ఎవరో కాల్ చేస్తారని నువ్వు అనుకోవద్దు. నీ బలహీనతలు ఉన్నప్పుడు నువ్వే చెప్పుకో, మంచిది. వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా నువ్వు చెప్పుకుంటేనే వాళ్ళు ఇంకా నిన్ను ప్రోత్సహించి నీతో ఇంకా మాట్లాడతారు. కాబట్టి కింద ఉన్న వాళ్ళు ఇంకా ముందుగా ఓపెన్ అప్ అయ్యి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఒంటరి జీవితాన్ని జీవిస్తే ఒక గోల్లెస్ లైఫే అవుతుంది. నీకు ఒక గైడ్ లైన్స్ ఉండవు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కూడా అర్థం కాదు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటావు అర్థం కాదు. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల వలన ఏదైనా మెప్పు కలిగినా ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. కాబట్టి ఒక లింకేజ్ అనేది నీకు అవసరం. సో ఒక మెంటార్ నువ్వు సెలెక్ట్ చేసుకొని వారితో నువ్వు అన్నీ పంచుకుంటే దే విల్ ప్రే అండ్ యూ కెన్ గ్రో. నువ్వు కంపల్సరీగా ఇవి అచీవ్ అవ్వడానికి దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.